ఇక్కడ గమనించండి, ఆరంభంలోనే దేవుడు మాట్లాడబోతున్న మాటను చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. హల్లెలూయా. ఇది ఏ సందర్భంలో దేవుడు మాట్లాడాడు? ఏ సందర్భంలో? జలప్రళయము ఆ సందర్భంలో దేవుడు నోవహుతో జరిగిన సంఘటన ఇది అంతా మనము తెలుసు. అయితే ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను. అంటే ఆయన సృష్టించిన క్రమములో ఆయన ఎరిగి ఉన్నది ఏంటి సత్యం అంటే, నరుల హృదయము ఎలా ఉందంట? బాల్యము నుండే చెడ్డదిగా ఉన్నది. ఈ మాటకు జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథకర్త రాస్తున్న మాటను చూద్దాం. ప్రసంగిలో రాస్తున్న మాట చూస్తే 9వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. చూడండి, నరుల హృదయం ఎలా ఉందంట? వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తర్వాత వారు మృతుల యొద్దకు పోదురు, ఇదియును దుఃఖకరము. అంటే ఆరంభం నుంచి జర్నీ చేసుకుంటూ జ్ఞాని అయిన దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారి వరకు కూడా వచ్చేసరికి కూడా ఇదే ఆచరణలో ఉన్నది. ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏంటంటే, నిన్ను మోసము చేసేది నీ హృదయమే. హల్లెలూయా. నిన్ను మోసము చేసేది ఎవరు? నీ హృదయమే, నా హృదయమే. ఇలా అనుకోండి అందరూ ఒక్కసారి. నన్ను మోసం చేసేది పక్కోడు కాదు, ఎదురోడు కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ హృదయమే. మనము ఎక్కువగా మన ఆలాపన అంతా ఎటు వెళ్తుంది? బంధువుల మీదకి వెళ్తుంది, ప్రేమించిన వాళ్ళ మీదకి వెళ్తుంది. ప్రేమ ఎక్కువైతే విషం అవుతుంది. ఎంత ప్రేమిస్తాం, వాళ్ళే నన్ను మోసం చేశారు అంటాం మనం ఉచ్చారణ. కానీ అస్సలు సిసలైన మర్మం ఏంటో తెలుసా? నన్ను మోసం చేసేది నా హృదయమే. ఎందుకు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ? ఎందుకు ఈ మాట ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుచున్నాడు అంటే, మనకు జర్నీ ఎక్కడి నుంచి తెలుస్తుంది? ఆరంభంలో ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో నుండి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు వారి విషయంలో ఆయాసపడి మాట్లాడాడని ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. హోషేయ భక్తుడు రాస్తాడు. హోషేయ రాస్తున్న మాట చూస్తే అక్కడ చూడండి, 11వ అధ్యాయంలో రాయబడిన మాట చూస్తే అక్కడ బహు చక్కని మాట ఉంటుంది. చూడమ్మా, 1వ వచనం చదువు. 11వ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. చూడండి ఏమంటున్నాడు?
బాలుడు అంటే ఏంటి? ఏమీ తెలియని వ్యక్తి. అంటే ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. చెప్తున్నాడు, నేను వారిని ఏ విధము ఏ స్థితిలో నుండి బయటికి తీశానో అవన్నీ మరచి ఏం చేశారంట? బయలుదేవతకు పూజలు చేశారు. అంటే దేవునికి విరుద్ధమైన పనులు చేశారు. అంటే చెప్తున్నాను, హృదయంలో ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? మాట్లాడతాం. హృదయంలో తలంపును బట్టి చేస్తున్న క్రమం అది. అయితే అక్కడ చూడండి, ఎఫ్రాయిముతో చెప్తున్నాడు, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. హల్లెలూయా. ఏమంటున్నాడు? నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను. అనగా ఏంటి కౌగలించుకోవడం అంటే? వేదనలో, సమస్యల్లో, దుఃఖములో, నిట్టూర్పులో ఉన్న వారిని ఏం చేసినంటే హక్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఓదార్పు వస్తుంది. అంటే నేను ఓదార్చిన వాడను, నడక నేర్పింది నేనే రా బాబు, ఓదార్చింది నేనే, నేనే వారిని, నిన్ను స్వస్థపరిచింది కూడా నేనే. ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు ఈ మాటలన్నీ మనకు గుర్తు చేస్తున్నాడంటే, నిన్ను మోసము చేసేది మన హృదయం, నా హృదయమే, నా మటుకు నాది, నీ మటుకు నీది, మనందరిది. అయితే ఈ జర్నీలో ఇలా జరుగుతుంటే యాకోబు గారు తన అనుభవములో, తన అనుభవ రుచి నుంచి ప్రయాణం చేస్తూ మాట్లాడిన మాట ఏంటి? 4వ అధ్యాయము 9-10 వచనాలు ఏమని రాయబడింది? మీ హృదయములను చదవమ్మా. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఇంకా పై వచనంలో ఏమో ఉంటుంది చూడమ్మా. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? యవనస్తులారా. ఇక్కడ చూడండి 9వ వచనంలో కింది లైన్లు ఏమనుంది? మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. అంటే మన స్థితిగతులు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి యాకోబు అనుభవంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హల్లెలూయా. దీన్ని బట్టి మనకేం అర్థమైంది ఈ మధ్యాహ్న సమయంలో? ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది కదా, శిష్యుల కంటే మనము ఎక్కువ. హల్లెలూయా. శిష్యుల కంటే, ఆయన వెంబడించినటువంటి శిష్యుల కంటే మనము ఎక్కువ. ఎక్కువేనా? ఎలాగా? తలలూపుతున్నారు, బాగా గమనించండి. తలలూపుతున్నారు, వింటున్నారు. మరలా అడుగుతాను, సమాధానము మీ దగ్గరే ఉంది, జవాబు క్వశ్చన్ మీ దగ్గరే ఉంది, జవాబు మీ దగ్గర ఉంది. ఇప్పుడు తలలూపారు అందరూ, బాగా గమనించండి. శిష్యుల కంటే మనము ఎక్కువ. ఎలాగా? వెరీ గుడ్, మంచిది. చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనము, ప్రసంగి 9వ అధ్యాయము 3వ వచనము, హోషేయ భక్తుడు 11వ అధ్యాయము 1-4 వచనాలు, యాకోబు గారు 4వ అధ్యాయము 9-10 వచనాల నుంచి మాట్లాడుకుంటూ శిష్యుల కంటే మనము ఎక్కువ ఎలాగా అంటున్నాడు. బాబు, నన్ను వెంబడించిన శిష్యుల కంటే మీరు బాగా ఎక్కువ అయ్యా.
ఎలాగో మీకు చూపిస్తా అంటున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 48 నుంచి చదవమ్మా. అప్పుడు వారికి రాత్రి ఇంచుమించు 4వ జామున వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే హల్లెలూయా. ఏమైందంట అక్కడ? ఆయనను వారి చదవమ్మా. ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. హల్లెలూయా. ఈ 48 వచనాల నుంచి 52 వచనాలు చదివారు కదా. చదువుతున్న వారు చదువుతున్నారు, వినేవారు వింటున్నారు కదా. దీనిలో మర్మం ఒకటి దాగి ఉంది. ఏ మర్మము? అప్పటి వరకు ఆయన వెంబడించిన శిష్యులు అక్కడ ఒక జన సమూహంలో సువార్తను చెప్పి ఆకలిని తీర్చిన దేవుడు, అద్భుతము చేసిన దేవుడు, మహత్కార్యము చేసిన దేవుణ్ణి క్షణములోనే మర్చారా? ఇక్కడ చూడండి ఏమైంది అక్కడ చూడండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించులో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని. ఏం జరిగింది అక్కడ? అంతకు ముందే సువార్త చాటింపు చేసి అక్కడ ఏమైపోయిందంటే చూడండి, ఆయన జన సమూహమును పంపివేసినంతలోనే దోణి ఎక్కి అద్దరున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్యలో ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున వీళ్ళందరినీ పంపించి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ అపవాది క్రియలు జరుగుతున్న సమయంలో ఆయన ఏం చేశాడంటే వీరికంటే ముందుగా వెళ్ళి వారిని బలపరచడానికి వస్తున్న క్రమములో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఏం చేశాడు? అప్పటి వరకు వారితోనే ఉండి అద్భుతం చేశాడు. అక్కడ 5 రొట్టెలు 2 చేపలను అద్భుతం చేశాడా? ఇవన్నీ చూసారా? సువార్త అందించాడా? ఇవన్నీ చూసారా? అంటే శిష్యుల కంటే మనం ఎక్కువ, అంటే వారు వెంబడిస్తున్న వారు గ్రహించలేకపోయారు, వింటున్న మనము గ్రహించలేని స్థితిలో ఉన్నాము. అంతే తేడా. శిష్యుల కంటే మనం ఎక్కువ అంటే ఎట్లా అంటే వారు వెంబడిస్తూ నడుస్తూ ఏం చేశారు? గ్రహించలేకపోయారు. అద్భుతాలు చూస్తూ, ఆశ్చర్యకార్యాలు చూస్తూ, మహత్కార్యాలు చూస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేదాన్ని వారు గమనించలేకపోయారు. మనమేమో విని గ్రహించి కళ్ళతో చూసి మనం కూడా ఏం చేస్తున్నామంటే గ్రహించలేని స్థితిలో ఉన్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారో మనం కూడా అలాగే నడుస్తూ ఉన్నాం. ఆనాడు ఎలా ఉన్నాము, ఈనాడు కూడా అలాగే జీవిస్తున్నాము. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనకు ధ్యానము లేక, అంటే మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని, ఆయన వాక్కును గ్రహించలేకపోతున్నాం. ఆ వాక్యాన్ని మనము ఏం చేస్తున్నాం? చదవలేకపోతున్నాం. ధ్యానము లేక పొరపాటు చేస్తున్నాం.
ఎన్ని అద్భుతాలు జరిగినను మన హృదయము కఠినముగానే, ఎన్ని బోధలు విన్నా, ఎంత మంచి సువార్త అందించబడినా మన హృదయం ఎలా ఉందంట? కఠినముగానే. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే ఏమనుందండి? అయినను అంటే ధైర్యం తెచ్చుకొనుడి, జాగ్రత్తగా నేనే అని చెప్పి ధైర్యం ఇచ్చిన దేవుణ్ణి, అంటే అక్కడ దేవుడు భయపరుస్తున్న యేసుక్రీస్తు వారు ఎదురైనా కూడా శిష్యులు ఇంకా ఎలా ఉన్నారంట? అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి, అంటే అద్భుతం చేసిన సంగతి, అంటే యేసుక్రీస్తు వారు చేసిన సంగతి హల్లెలూయా అంటే కఠినంగానే ఉంది, అంటే విననొల్లని జనాంగంగానే ఉంది. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ఒక సాదృశ్యం. సౌలు దావీదు ఈ రెండు విటలను చూస్తే సౌలు కఠిన హృదయము కలవాడు. అవునా? ఎందుకు? ఎంతసేపు ఎవరిని చంపడానికి ప్రయత్నం చేశాడు? దావీదేమో ఎలుగుబంటిని సింహాసంతో పోరాటము జరిపి తన శక్తి కాదు, ఇది దేవుని శక్తి అని దావీదుది మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఇలా జరుగుతున్న ఈ జర్నీలో ఇదంతా మనకి ఇంట్రడక్షనే, ఇంకా అంశంలోకి రాలే. మనం దేవుడు బయలుపరుస్తున్నాడు ఇక్కడ ఎందుకు మనము ఉపవాసం ఉండాలా అన్నది దేవుడు బయలుపరుస్తున్నాడు. మన హృదయం ఎలా ఉందంట? మోసం చేసే కారణం అంటే కఠినముగా ఉంది. మోసం అంటే ఏంటి? కఠిన హృదయము కలిగిన వారిగా ఉన్నాం. అన్ని వింటున్నాం, అన్ని చూస్తున్నాం, అద్భుతాలు అన్నీ, అసలు మహత్కార్యాలు అన్ని నీ కన్నుల ముందు కనబడుతూనే ఉన్నాయి, అవి కన్నులకు తలపోసుకున్నట్టుగానే ఉంటున్నాయి, కానీ నీ హృదయం మాత్రం కఠినముగానే ఉన్నది అంటున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలోకి వెళ్దాం. 16వ అధ్యాయంలోకి వెళ్ళామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం చూస్తాం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో. బాగా గమనించండి, ఇక్కడంట ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచారు. అయ్యో, మేము రొట్టెలు తెచ్చుటకు మరచాము. చూసారా? ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని. రొట్టెలనగా హృదయం. వారి హృదయం ఎక్కడుంది తెలుసా? తినుట మీద ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? పులిసిన పిండి అంటే సద్దుకయ్యులు లాంటి, పరిసయ్యులు లాంటి, అంటే వారు ఎలా అంటే అవిశ్వాసంతో కూడిన ప్రజలు. వారి మాటలు, వారి ప్రవర్తన, వ్యక్తిత్వము, వారి హృదయ కాఠిన్యం ఏంటో మీరు తెలుసుకొని జాగ్రత్త పడండి రా బాబు అని హెచ్చరిస్తున్నాడు. అయితే చూడండి, చదవమ్మా. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాటలు చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. వారి చింత అంతా ఎలా ఉందంటే, ఏదయ్యా ఈయనతోనే కదా ప్రయాణం చేస్తున్నాం, మన గురించి తెలుసు కదా అంతా అంటున్నాడు. అంటే వాళ్ళు అంటున్నారు, మన గురించి తెలియదా, మనం ఏంటో తెలియదా, అందుకే ఈ మాటలు మనం పడుతున్నాం. అంతా తెలిసి కూడా ప్రయాణం చేస్తున్నాం, మనం ఏందో తెలిసి కూడా ఎందుకయ్యా ఈయన ఇట్లా మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు మనం కూడా ఉచ్చరించుకుంటాం. ఈ సందర్భం జరుగుతున్న జర్నీ చూడండి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? క్వశ్చన్ మార్క్. మీరు ఇంకనూ గ్రహింపలేదా? హల్లెలూయా. అంటే దేవునితో నడుస్తూ దేవుడి కార్యాలు ఏంటో, ఆయన చేసే మహత్కార్యాలు ఏంటో, ఆయన చేసే అద్భుతాలు ఏంటో మంచి చెబుతుంటే ఇంకా మీ హృదయాలు కఠినముగా మారని స్థితిలో ఉన్నాయి. ఇంకా గ్రహింపలేక ఉన్నారా? ఇంకా గ్రహింపు రావట్లేదా మీకు? ఇంకెప్పుడు నేర్చుకుంటావురా బాబు అంటాం కదా మనము. ఇంత వయసు వచ్చిందే పిల్లల్ని అంటాం కదా, అనమా?
ఒకటి తప్పు జరిగింది, రెండు తప్పు జరిగింది, లైఫ్లో అన్ని జరుగుతుంది, ఇంకెప్పుడయ్యా నువ్వు తెలుసుకునేదని భర్త భార్య, భార్యను భర్త, ఈ తల్లిదండ్రులు పిల్లలను, పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా క్వశ్చన్ వేస్తారో ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు శిష్యుల విషయంలో కూడా అదే క్వశ్చన్ వేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నానమ్మా ఇక్కడ చూడండి, మీరింకను 5 రొట్టెలు 5,000 మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదైనను, 7 రొట్టెలు 4,000 మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదైనను నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులను వారి బోధను గూర్చియే. హల్లెలూయా, బోధను గూర్చి అంటే వారి మాటలు, వారి ప్రవర్తన, వారు అనుసరించే విధానం, వారు చెబుతున్న మాటలు. నా బోధ వేరు, అల్ప విశ్వాసంతో కూడి ఉన్న వారి బోధ వేరు. అంటే అనేక బోధకులు మన మధ్యలోనికి వస్తారు. నువ్వు వింటున్న సువార్తను అడ్డగించడానికి. వారి సువార్త ఏ విధంగా ఉంటుందంటే కఠిన హృదయము కలిగిన సువార్త ఉంటుంది. హల్లెలూయా, దాని గురించి గ్రహించండి రా బాబు. ఈ లోకంలో నడుస్తున్నావు, జీవిస్తున్నావు, నన్ను వెంబడిస్తున్నావు, కానీ నాతో వెంబడిస్తున్న సందర్భంలో నన్ను పోలి నడుచుకోవాలి కదా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్త పడాలని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇది మనకు ఎదురవుతున్న రెండవ మెట్టు ఏంటండి? మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను లేదు, నాలో దేవుడు నాకు దత్తపుత్ర ఆత్మను ఇచ్చాడు కాబట్టి నా సమస్యలను జయిస్తాను, విజయము పొందుకుంటాను. అపవాది జాగ్రత్త, ఏ సాతానా, నేనెవరో తెలుసా? నేను దత్తపుత్రుని. ఎవరు? నేను మరలా భయపడుటకు దాస్యపు ఆత్మ లేను, దత్తపుత్రాత్మలో కలిగి ఉన్నాను. నేను ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాను. హల్లెలూయా. నీ తలంపు చూడండి ఎలా ఉంది. అట్లాంటి తలంపు రావాలా? అయ్యా మరలా వచ్చేసింది, మళ్ళా సమస్య వచ్చినప్పుడే నువ్వు ముందుకెళ్తావు. అది తెలుసుకోవట్లే. నీ హృదయ తలంపు మారాలి. తలంపుల ఉపవాసంలో రెండో మెట్టంటే మరలా భయపడుటకు దాస్యపు ఆత్మ లేదు నాలో, దేవుడు నాకు దత్తపుత్రాత్మను ఇచ్చాడు కాబట్టి నా సమస్యలను జయిస్తాను, విజయము పొందుకుంటాను. నేను ఎవరో తెలుసా? నేను మరలా భయపడడానికి నీ వశంలో లేనురా బాబు. నేను ఎవరి వశంలో ఉన్నా తెలుసా? దత్తపుత్రాత్మను, అంటే దత్తపుత్రుడి. కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. కాబట్టి ఏదైనా ఎదుర్కోగలను, ఏ సమస్య అయినా నేను జయించగలను. రెండవ మెట్టు, దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించండి. మనల్ని బలపరుస్తున్నాడు. నన్ను బలపరచు అని అందే సమస్తము చేయగలను. తర్వాత నేను మరలా భయపడడానికి, మరలా అపవాదికి భయపడడానికి నేను దాస్యపు ఆత్మలో లేను. ఏ ఆత్మలో ఉన్నావు? స్వీకరించాడండి నిన్ను, దత్తపుత్రాలు దత్తత తీసుకున్నాడు కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావు? ఆయన కుమారుడివి, ఆయన కుమార్తె కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావా? ఇక నేను భయపడను. నేను ఎవరో తెలుసా? యేసయ్య బిడ్డను, యేసయ్య కుమార్తెను, కుమారుణ్ణి అని చెప్పి ఏం చేస్తావు? నా సమస్య జయిస్తాను. ఎందుకు తెలుసా? నేను ఎవరో తెలుసా? మా డాడీ ఎవరో తెలుసా? జాగ్రత్త. ఆ తలంపు ఉపవాసం కావాలి. ఇది రావాలి మన హృదయంలో. అంతేగాని అన్నీ నింపుకొని ప్రార్థన చేస్తే విజయం వస్తుందా? అందుకే తలంపుల ఉపవాసం కలిగి ఉన్నారంట. మూడవ మెట్టు చూద్దాం. యోహాను సువార్త
యోహాను భక్తుడు రాస్తున్న మాట చూద్దాం. యోహాను గారు రాస్తున్న మాటను చూద్దాం. దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయము 35-36 వచనాలు చూద్దాం. 35-36 వచనం. పరిసయ్యులు ఆ, వారిని వెలివేసి అమ్మ 10వ అధ్యాయము లేఖనము 35వ వచనం 36వ వచనం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు ప్రతిష్ఠ చేసి తండ్రి ప్రతిష్ఠత చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. ఆ, చూసారా? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురైనటువంటి సందర్భాన్ని చూడండి. దేవదూషణ చేశాడని చెప్పి అక్కడ జరిగిన సంఘటన చూస్తే, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినడలా. ఇక్కడ గమనించండి, మన తలంపుల ద్వారా వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నాము. నీ తలంపులను బట్టి వాక్యాన్ని ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యము చేస్తున్నాము. తగ్గింపు, అక్కడ తగ్గింపు కనపడదు. ఏం కనపడదు చూడండి. అక్కడ నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నమ్మకుడి, నన్ను నమ్మకండి అంటే ఆయనకైనా చెప్పుకుంటున్నాడు, అయ్యా నా తండ్రి నన్ను పంపాడు, ఆయన చెప్పిన మాట, ఆయన క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మకండి. మనం అంటాం కదా, నేను చేసే పని నీకు నచ్చితే అంతేనా? దేవుడు కూడా అంటే ఎంత తగ్గింపు. ఏమంటాం? నేను ఏందో తెలుసా, అసలు నన్ను ఏమని క్వశ్చన్ వేస్తున్నావు, నేను చేసే పని ఏంటి అని మనలో వస్తుంది. అంటే నీ హృదయములో కఠినం ఉంటే అలా వస్తుంది. ఆయన హృదయం ఎలా ఉంది? తగ్గింపు ఉంది. చూడండి అక్కడ బాగా గమనించండి. ఇక్కడ రాయబడిన మాటలు తగ్గింపు. నీకు వేరే తలంపు లేక, తలంపు రాకుండా ఏం చేస్తుందంటే లేఖను ఒప్పుకొనట, వాక్యాన్ని ఒప్పుకోవాలి. అక్కడ చూడండి, అక్కడ ఏమని రాయబడింది? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని. నన్ను నమ్మకండి అయ్యా, నేను చేసే పనినన్నా చూసానా అంటే మరి చెప్తున్నాడు. చెప్పి వారు మరలా ఆయన పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి వారికి ఎదురయ్యిందా? కొన్ని సమస్యలు మనమే తెచ్చుకుంటాం. దుష్టుల్ని చూసి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అంటే మనం ఏం చేస్తామంటే, వాడు క్వశ్చన్ వేశాడని చెప్పి ఏం చేస్తాం? క్వశ్చన్ వేశాడని చెప్పి ఏం చేస్తాం? వాడిని ఎట్టకేలకు నేనేదో తెలుసుకోవాలి, నేను ఎవరో వాడికి చెప్పాలని చెప్పి ఆవేశపోతాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచాడు, తప్పించుకున్నాడు. తగ్గింపు. అక్కడ తగ్గాడా? ఎక్కడ నువ్వు తగ్గుతావో చెప్తాం బాగా, కానీ అనుసరించాం. అందుకే గుర్తు చేస్తున్నాడు, తలంపుల ఉపవాసం. హల్లెలూయా. మూడో మెట్టు ఏంటి? ఈ వాక్యము నా హృదయంలో ఉంటుంది కాబట్టి నేను దైవాన్ని. మనం ఎవరివి? దేవునితో సమానం. లేఖనము నాకు వచ్చింది. ఇక్కడ గమనించండి, కాబట్టి నేను దైవాన్ని. యువర్ గాడ్. హల్లెలూయా. నువ్వెవరు? దేవునితో సమానము. హల్లెలూయా. నీ హృదయము కఠినం చేసుకుంటున్నావు, నువ్వు ఎవరో ఒకసారి గుర్తు చేసుకో. దేవుని వాక్యం నీలో ఉందంటే దైవంతో సమానం. అవునా? దేవుని బిడ్డలు అంటారు కదా మనల్ని, క్రైస్తవులు అనగానే. అంటే దైవం ఉన్నట్లేనా? నువ్వు దేవునితో సమానం. యువర్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని మెట్లు చూసాం? 3 తలంపులు చూపించాడు దేవుడు. 4వ తలంపు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. 28 నుంచి చూడమ్మా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. హల్లెలూయా. బాగా గమనించండి ఈ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి.
దేవుడు పిలుచుకున్నాడు. నన్ను ఎందుకు పిలిచాడో, నేను ఎందుకు వచ్చానో మందిరానికి బాగా గమనించాను. నువ్వు వచ్చావు అంటే ఆయన సంకల్పం లేని రావు. ఎవరైనా సరే దేవుని సంకల్పం లేనిది అడుగు పెట్టలేరు. హల్లెలూయా. అడుగు పెడతారా? అడుగు పెట్టలేరు. ఈ దినం గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ గమనించినట్లయితే వ్రాయబడిన మాట చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి, సమస్తము దేవుడే చేస్తున్నాడు అని మనం నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఈ దినం ఆయన పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన చేయవలసిన బాధ్యత చేస్తున్నాడా? మరి నువ్వు చేయవలసిందేందో కూడా గుర్తు చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. పిలవడమే కాదు, ఏం చేశాడు? పిలవడమే కాదు, ఏం చేశాడు? మహిమపరిచాడు, నీతిమంతులుగా చేర్చాడు. అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించువారుగా ఉన్నాము, అందుకే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాము. అంటే ఆయన వాక్కును, ఆయన మాటకు లోబడ్డామా? లోబడ్డం కాబట్టి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఈరోజు సాక్ష్యాలు చెప్తున్నాం, ఈరోజు మన జీవితంలో జరుగుతున్నాయంటే సమస్తాన్ని ఏర్పాటు చేశాడు, సమకూడి జరిపిస్తున్నాడు. జరిపిస్తున్నాడా? చూడండి. అందుకే మొదట సహోదరుడు ఎవరు? యేసు ప్రభువారు. మొదటి సహోదరుడు ఎవరు మనకు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఎవరి స్వారూప్యంలో ఉన్నాడు? దేవుని స్వారూప్యంలో ఉన్నాడు. మనకందరికీ ఒకే మహిమ ఇచ్చాడు. నేను యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డాను అని మనం ఎప్పుడైతే చెబుతామో అప్పుడు ఏమవుతాం? మనము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతామా? అంటే నేను దారిలో ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడున్నావు? ఆయన దారిలోనే ఉన్నాం కాబట్టి సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఈరోజు పోయిన మాసం 8వ తారీఖు ప్రార్థన విన్నపాల్లో నేను చెప్పానండి, ఈరోజు నెరవేరాయను సాక్ష్యం చెప్తున్నావంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావు కాబట్టి సమస్తము సమకూర్చబడి జరుగుతున్నాయి. నీ సాక్ష్యము నెరవేరుతుంది అంటే, నీ మనవి నెరవేరుతుందంటే, నీకు ఒక సాక్ష్యాన్ని పెట్టాడు అంటే ఆయన వాక్యము నీలో ఫలింపజేస్తున్నాడు. ఆయన వాక్యానికి నువ్వు లోబడ్డావు, ఆయన స్వారూప్యంగా నువ్వు నిలబడ్డావు కదా. ఆయన స్వారూప్యంలో నీకు మార్చడానికి కొరకే ఇన్ని రుజువులు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో చూసారా? ఆయన స్వారూప్యంలోనికి మార్చబడ్డానికి, అందుకే ఆయన సంకల్పం చొప్పున నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి పిలిచాడు కాబట్టి ఆయన బాధ్యత చేయాలి అని మనం అంటాం కదా. అవునా? పిలుచుకున్నందుకు వెంబడించమన్నాడు. వెంబడించినందుకే కదయ్యా మనుషులు పట్టే జాలను చేశాడు, చేపలు పట్టుకొని. నేను ఎక్కడో ఉన్నా. హల్లెలూయా. ఇది సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మెట్టును గమనించినట్లయితే అందుకే అంటాడు 26, 27 వచనాలు చూడ, మా పైన అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మరియు హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి
తండ్రి మన కొరకు మొరపెడుతున్నాడండి. పిలుచుకున్నాడు. ఎలా చేయాలి? ఒక పనికి మనం పిలుస్తాం, ఆ పని చేసినాక వాడికి జీతం ఇవ్వాలి, వాడి పనితనాన్ని బట్టి మనం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మన దగ్గర సత్తా ఉండాలి. అంటే దేవునికి మొరపెట్టాడు, ఆత్మ మూలుగు. అందుకే మనకు సమస్తము సమకూడి జరుగుతున్నాయంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. చూసారా, ఇంతగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే నిన్ను ఆయన స్వారూప్యం మార్చడానికి ఇంత జర్నీ చేయాలి. హల్లెలూయా. 5వ మెట్టు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు చెప్తున్న జర్నీ. ఇదంతా పౌలు అనుభవంలో జరుగుతున్నది. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దామమ్మా. 5వ మెట్టు చూద్దాం. 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని చదవ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. నేను యేసుక్రీస్తు ప్రభువారు సమానము. నేను యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరము సమానము రాయబడిన మాట కదా. నా హృదయము యేసుక్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. నీ హృదయం ఎలా ఉండాలి? ఆయన మనస్సు కలిగి ఉండాలి. ఆయన హృదయం లాగానే నీ హృదయం ఉండాలని కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6వ మెట్టు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ మెట్టు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. చూడండి 2వ అధ్యాయము 6-7 వచనాలు చదవము. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసు నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టుండుట. హల్లెలూయా. కూర్చుండబెట్టెను. నేను నా తండ్రి దగ్గర ఆ సింహాసనంలో కూర్చున్నాను. హల్లెలూయా. నేను పరలోకంలోనే నేను క్రీస్తుతో కూడా సమానముగా. ఆయన ప్రత్యక్షత చూడండి ఎలా ఉంది. ఆయన ప్రక్కన కుర్చీలో కూర్చున్నాను. ఆయన రక్తంలో అందరికి ఒకే శక్తి ఇచ్చాడు. అది రక్తంలో ఉండే శక్తి. హల్లెలూయా. ఎంత భాగ్యం కదా. ఆయనతో సమానంగా ఆయన సింహాసనం ప్రక్కన మనం కూర్చోబెట్టాడు. అంటే అంత మన మీద నమ్మకం. అవునా? ఏమని రాయబడింది అక్కడ చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు. ఎక్కడి నుంచి లేపాడు? పాప కూపములో నుండి, ఊబిలో నుండి నిన్ను లేవనెత్తాడు. బాగా గమనించాడు. నీకున్న సమస్యలు, సోదరులు, వేదనలు చెప్పుకోలేని అన్నిటినీ ఏం చేశాడు? ఒక్కసారి శిలువ ద్వారా అన్నిటిని పోగొట్టి లేపాడు. మరలా తిరిగి లేచావు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా. అంటే ఎక్కడ సింహాసనం ఇచ్చాడు మనకు? అక్కడ కూర్చుండే అనుభవం. అంటే నువ్వు ఏ స్థితిలో నుండి తుదకు మొదటి స్థితి ఏంది నీది? పడిపోయిన స్థితి. రెండవది కూర్చుండబెట్టే స్థితి ఆయన ప్రక్కన. హల్లెలూయా. మీరు చూడండి. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తము. రాబో యుగములలో కనపరచు ఆయన మహా ఐశ్వర్యము, బ్లెస్సింగ్ యుగ యుగంలో కనపడాలని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నిన్ను ప్రక్కన కూర్చుండబెట్టే యోగ్యతను కల్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తములో ఒకే మహిమ, ఒకే శక్తి.
ఆయన రక్తంలో ఉండే శక్తి మనకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7వ మెట్టు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువు. 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, హల్లెలూయా, ఏం చేశాడండి? ఆయన రాజ్యంలోనికి మనము ఇప్పుడు వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళిపోయాము? ఆయన రాజ్య నివాసులుగా. మనం ఏం చేయాలి? రాజ్య నివాసులుగా ఉండుటకు ప్రార్థన చేస్తున్నాము. మన పోరాటం అంతా ఏంటి? ఆయన రాజ్యంలో మనకు కొంచెం చోటు. ఆయన ఏమంటున్నాడు? ఎప్పుడో ఇచ్చేశాను బిడ్డ అంటున్నాడు. నన్ను యేసుక్రీస్తు, బాగా గమనించండి, ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఏం చేస్తున్నాడు? ఈరోజు అనుకోవాలి మనం, నన్ను, నిన్ను, మనల్ని ఆయన రాజ్య నివాసులుగా, రాజ్య వారసత్వాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఇది తలంపుల ఉపవాసము. ఈ 7 ప్రవచనాలు, నేను చెప్పినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఈ 7 ప్రవచనాలు మన మనస్సులోనికి రావాలి, మన హృదయంలోనికి రావాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, చెప్పుకోలేని ఊబిలో ఉన్నా, ఎంత ఊబిలో, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా కూడా వాటన్నిటిని వదిలివేస్తాను అనే తీర్మానంలోనికి రావాలి. ఈ తలంపుల కలిగి ఈ 7 ప్రవచనాలను నా హృదయంలో నింపుకొని, సామెతల గ్రంథంలో రాస్తాడు కదా పౌలు, సొలొమోను జ్ఞాని గారు రాసిన మాట ఏంటి? 4వ అధ్యాయం 20వ వచనం 23వ వచనాలు వరకు, అవి వదలను, ఈ తలంపులను ఎత్తి పట్టుకొని అవి నా హృదయంలో నింపుకుంటాను. ఏంటి అయి? చూడండి, 20వ వచనం చదువు. 4వ అధ్యాయం 20వ వచనం చదువు. నా కుమారుడా, నా మాటలు ఏంటి? ఈ తలంపులు, ఈ 7 తలంపులు, ఈ 7 ప్రవచనాలు నన్ను బలపరచుమని అందే సమస్తము. తర్వాత ఏం చెప్పాడు? తర్వాత ఏం చేశాడు? చూడండి, అన్ని ఇక్కడే ఉన్నాయి. మనకు ఏమంటే, మరలా భయపడ్డకు నేను దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్నా. అంటే ఆయన పుత్రున్నాయా? ఆయన నా ముందున్నాడు, ఆయన కుమారునిగా, కుమార్తెగా నేనున్నాను. మరలా ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యమును నేను నిర్లక్ష్యం చేయను, నిరర్థకము చేయను. ఏమంటున్నాడు? తగ్గింపు స్వభావం నాలో ఉంది. 3వది. 4వది ఏంటి? నేను ఆయన ప్రేమిస్తున్నాను, ప్రేమను చూపించాడు. తర్వాత ఆయన సహోదరుడు ప్రేమ చూపించాడు. తర్వాత ఆయన స్వారూప్యంలోనికి మనల్ని చేర్చుకున్నాడు, ఆయనతో సమముగా నిలబెట్టాడు. 5వది. 6వది వచ్చేసరికి ఆయన సింహాసనము ప్రక్కన కూర్చొని పెట్టాడు, సీట్ వేశాడు. నీ సీట్ ఎక్కడ ఉంది? ఇక్కడ కాదు, ఆయన పక్కకు ఉంది, అది గుర్తు చేసుకోమన్నాడు. 7వది సత్యం, ఆయన రాజ్య వారసత్వం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుని తలంపులు మనకు అవసరం. ఆ తలంపులని పక్కకు పెట్టి, మన తలంపులంతా ఎలా ఉందంటే, లేచరాలు ఆ చెత్త, ఈ చెత్త. ఆ తలంపుల ఉపవాసం అంటే నీ హృదయము కఠినంగానే ఉంది. శిష్యులు ఏ విధంగా అన్ని చూసి, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, అన్ని చూసి కూడా కఠినమైంది, అంటే తెలుసుకోలేని హృదయ. ఈరోజు వెంబడించిన వారు అలాగే ఉన్నారు, విని గ్రహించిన వారు కూడా మన శిష్యుల కంటే ఎక్కువ, అంటే వారికంటే ఎక్కువేరా బాబు అంటున్నాడు దేవుడు. వారు నన్ను వెంబడించి గ్రహింపలేకున్నారు, మీరేమో తెలుసుకొని నా రక్తంలో ఉన్న శక్తిని పొందుకొని, నా రక్తం ద్వారా మీకు పాప విమోచన కలిగి మీరు ఇంకా అలాగే ఉన్నారు అంటున్నాడండి. ఒకవేళ దీనిని బట్టి నీ హృదయం మెత్తగా మారబడుతుంది. దేన్ని బట్టి? శుక్రవారమా, ఈ 2 గంటలు ఉంటే చాలనుకుంటున్నావేమో, దాన్ని బట్టి కాదు. ఈ 7 ప్రవచనాలు, ఆయన ముందున్నాడు, ఆయన కుమారునిగా, ఆయన స్వారూప్యము, ఆయన ప్రేమ, ఆయన ఏం చేశాడు? కూర్చి ఆయన వారసత్వాన్ని, ఇవన్నిటిని బట్టి అన్నా నీకు గుండె మెత్తగా మారబడుతుంది. అందుకే యేసు ప్రభుత్వం అంటాడు, చూడండి ఏమంటాడు? 36వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఏమంటున్నాడు? కఠిన గుండెను తీసి ఏమంటాడు?
నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె. ఆయన దాసుని స్వరూపం దాల్చి తను తాను రిక్తంగా చేసుకున్నాడు కదా, మాంసపు గుండె. ఆ గుండె మీలో కలుగుతుంది. ఈరోజు మీ హృదయ తలంపులు తారుమారవుతాయి. తలంపులో విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడే నీ కఠిన హృదయము మాంసపు గుండెగా మారునుగాక. హల్లెలూయా. అదండి, మెత్తని హృదయం ఉంటేనే ప్రేమ వస్తుంది, ఆయన ఉన్నాడని గుర్తొస్తుంది, ఆయన రాజ్యానికి వారసత్వం పొందుకున్నామని గుర్తొస్తుంది, ఆయన ప్రక్కన కూర్చున్నామని గుర్తొస్తుంది, ఆయన స్వరూపం దాల్చుకున్నామని గుర్తొస్తుంది, ఆయన నేను దత్తపుత్రుడని గుర్తొస్తుంది. వస్తుందా? కఠిన హృదయం ఉంటే ఆడొస్తుంది. దయ్యం, అమ్మ భయం, అమ్మ సమస్య, అమ్మో అని ప్రతి క్షణము భయపడుతూ జీవించాలి. అందుకని మరలా భయపడుటకు నువ్వు దాస్యపు ఆత్మను ధరించలేదు, దత్తపుత్రాత్మను జాగ్రత్త. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో రాయబడిన మాట చూడమ్మా. చివరిగా చూడండి, 23వ అధ్యాయం చూడమ్మా. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము అంత చక్కగా దేవుడు బయలుపరుస్తున్నాడు. చూడండి, తలంపుల ఉపవాసము దేవుడి దినము బహుకరిస్తున్నాడు. 23వ అధ్యాయము 15వ వచనం చూడమ్మా. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా, అంటే ఏంటి? తెలుసుకునే జ్ఞానం, గ్రహింపుకునే జ్ఞానము నీకు వస్తే ఏమంటున్నాడు ఇక్కడ చూడప, ఎంత చక్కగా అన్నాడు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా తెలుసుకున్నావు బిడ్డ. ఈ 7 ప్రవచనాలు తెలుసుకున్నావు, సత్యం తెలుసుకున్నావు, తలంపుల ఉపవాసం తెలుసుకున్నావు. ఉపవాసం ఎందుకు ఉంటున్నావో తెలుసుకున్నావు కాబట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. 19వ వచనం చూడమ్మా. 19వ వచనం. నా కుమారుడా, నీవు విని జ్ఞానము వినాలి. మనం వినాలి ఆయన వాక్యేంటో. ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారం కదా, కాబట్టి వినాలి. విన్నప్పుడే సమస్తము సమకూర్చబడి జరుగుతుంది నీ పని. వినకపోతే వస్తుందండి. వినటం వలన వింటనే కదా నీకు విశ్వాసం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? తలంపుల ఉపవాసం కలిగి ఉండి ఈ ప్రవచనాలన్నీ గుర్తు చేస్తున్నాడు తెలుసా? మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసా? మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? ప్రార్థన మనకు తెలియక చేస్తున్నాం. ఏ విధంగా చేయాలో తెలియకట్లేదు. కాబట్టి నేను చేస్తున్నా మీ కొరకు తండ్రికి అని అంటున్నాడు కదా. ఎందుకు అంటున్నాడు తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథం అదే జ్ఞాని గారు రాస్తున్న మాట చూడండి. 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు. హల్లెలూయా. బాగా గమనించండి. మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? ఉపవాస కూడిక ఎందుకు పెడుతున్నాం? నువ్వు ఎందుకు ఉపవాసం? సమస్య వచ్చినప్పుడే ఉపవాసంలోనికి వెళ్తావు. సమస్య వచ్చినప్పుడే దగ్గరికి వస్తావు దేవుని దగ్గరికి. సమస్య వచ్చినప్పుడే, సమస్య అయిపోయిందా, అవసరత తీరిందా, ఉపవాసం లేదు, గుడి లేదు, పడి లేదు. ఆ సమస్య అంటే దేవుడు ఇచ్చేంత వరకే నువ్వు వస్తున్నావు. దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడికి నేను అక్కడ ఉంటా, నేను ఇక్కడ ఉంటా అని చెప్తున్నావు. బాగా గమనించు. అందుకే అంటున్నాడు చూడు, నా చదువు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పడబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడుదురు. క్షణంలో జరిగిందండి, క్షణంలో అయిపోయిందండి. అది రాకుండా తలంపుల ఉపవాసము, కఠిన హృదయం తొలగించుకొని మెత్తని హృదయం కలిగి ఉండాలి. తగ్గింపు కలిగి ఉన్నప్పుడే నీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. అప్పుడే ఈ వలలలో పడవు, వేటకాని ఉరిలో నుండి తప్పింపబడతావు. సందర్భము చూడండి, జ్ఞాని గారు రాస్తున్న మాట చూసా. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు, అంటే ఏ సమయమున ఏది జరుగుతుందో రేపటి దినం గురించి ఆలోచించకుడి. ముందే చెప్పాడా? కాబట్టి మన కాలం ఎప్పుడు వస్తుందో మనం ఎరగం. కాబట్టి తలంపుల ఉపవాసం కలిగి ఉండాలి. ఉపవాసం ఉంటున్నామా అంటే ఎందుకు ఉంటున్నాం? నీ తలంపులు అంటే నీ హృదయము మారడానికి, నీ హృదయ తలంపులు మారడానికి, నీ కఠిన హృదయము మారడానికి, కఠిన హృదయము మెత్తని హృదయంగా మారడానికి ఈ తలంపుల ఉపవాసము. ఉపవాసం ఎందుకు ఉంటావయ్యా అంటే, నన్ను నేను ఏంది నలుగుట్టుకునేది నువ్వు
అంటే 3 గంటలు అన్నదిరకపోతే అయిపోద్దా? నీ హృదయం మారడానికి ఈ తలంపులు ఈ నిండి ఉండాలి. అప్పుడే నీది ఏదైనా సక్సెస్. ఏదైనా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి సమస్తమును సమకూడి ఆ సాక్ష్యము నీలో నిలవబెట్టబడునుగాక, స్థిరముగా. కాబట్టి దేవునికి అందుకే ఉపవాస తలంపులు కలిగి దేవునితో గడుపుట, ప్రార్థించుట, ఇవన్నీ మనము విడుదల పొందుకున్నట్టకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఈ తలంపుల ఉపవాసం, అందుకే మన హృదయం ఎలాంటిదని? మోసకరమైనది. ఆ మోసకరమైన దాన్ని జయించాము ఈ దినం. ఈ 7 తలంపులు కలిగి, ఈ 7 ప్రవచనాలు కలిగి, మరి పౌలు భక్తుడు ఏ విధంగా బయలుపరిచాడో, జ్ఞాని అయిన సొలొమోను గారు ఏ విధంగా బయలుపరిచారో, ఆరంభం నుంచి ముగింపు వరకు ఈ తలంపుల ఉపవాసం లేక నేను ఓడిపోతున్నాను. ఉపవాసం ఉంటున్నాను అంటున్నావు, కానీ ఈ కఠిన హృదయం తొలగించుకున్నావా ఎప్పుడైనా? ఈ మెత్తని హృదయం కలిగి ఉండాలంటే ఈ 7 ప్రవచనాలు నీ జీవితంలో నెమరు వేసుకో, నీ హృదయంలో ఆయన వాక్కులు నింపుకో. అప్పుడే సమస్తము సమకూడి జరుగుతాయి. సమస్తాన్ని జయించగలవు. నన్ను బలపరచుము అని అందే పౌలు భక్తుడు ఏ విధంగా సాక్ష్యం చెప్పాడో ఆ విధంగా చెప్పుదువుగాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉపవాస తలంపులు సబ్జెక్ట్ తయారు చేయడానికి నాకు 38 రోజులు పట్టింది. అందుకే నేను పోయిన మాసంలో చెప్పవలసింది పోస్ట్ పోన్ చేశాను. పాస్టర్ గారికి చెప్పాను, నాకు ఇంకా కొన్ని దొరకలేదమ్మా అని చెప్పాను. సెర్చ్ చేశాను. నిన్నటి దినం వరకు 38 రోజులు పట్టింది. హల్లెలూయా. ఎన్ని దినములు? 38 దినములు స్టడీ చేస్తే దేవుడి సత్యాన్ని బయలుపరిచాడు. ఈ సత్యము తెలియక ఈవెంతో నేను కూడా ఉపవాసం అంటే ఏదో ఆనవాయితీగా ఆచారంగా వెళుతున్నామే, కానీ నెలలు ఉన్నాము, సంవత్సరాలు ఉన్నాం, కానీ ఈ సత్యము ఎన్నడూ దేవుడు బయలుపరచలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది. ఇప్పుడు సంఘానికి అవసరం కాబట్టి దేవుడు నాకు కూడా బయలుపరచాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఈ ప్రవచనాలు మన హృదయంలో నింపబడాలి. వేరే ఏది ఉండకూడదు. దేవుడు సమస్తమును జయించగలవు. ఆర్ యు రెడీ అంటే నేను రెడీ అయ్యా, మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు కాబట్టి నేను సమస్తాన్ని జయించగలను. ఏం చేయగలను? సమస్తము నా ముందు నా కాళ్ళకానే ఉంది, వాటన్నిటిని నేను ఓడించగలను అనే ధైర్యము నీలో ఫలించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఎంతమంది ఉపవాసానికి అర్థం తెలుసుకున్నారు? అసలు